భారత్ ఇటీవల తన లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిస్సైల్ LRAS-HMను ప్రదర్శించింది. ఇది ప్రత్యేకంగా భారత మహాసముద్ర ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ గ్రూపుల నుంచి వచ్చే ముప్పును తటస్థీకరించేందుకు రూపొందించిన ఒక హైపర్సోనిక్ గ్లైడ్ ఆయుధ వ్యవస్థ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్ స్వదేశీ రక్షణ సామర్థ్యాల్లో ఒక గొప్ప ముందడుగుగా నిలుస్తోంది. మ్యాక్ 10 వరకు అంటే ధ్వని వేగానికి 10 రెట్లు ఎక్కువ వేగంతో విజయవంతంగా పరీక్షించబడిన ఈ మిస్సైల్ తన ప్రయాణదశలన్నింటిలో సగటున మ్యాక్ 5 వేగాన్ని నిలుపుకుంటుంది. దీనివల్ల శత్రు రక్షణ వ్యవస్థలు దీన్ని అడ్డుకోవడం అత్యంత కష్టతరంగా మారుతుంది. LRAS-HMకు సుమారు 1500 కిలోమీటర్ల ఆపరేషనల్ రేంజ్ ఉంది. దీని ద్వారా తీరప్రాంత ఇన్స్టలేషన్లు, దీవుల ప్రాంతాలు, అలాగే నావికా ఫ్లీట్లను సురక్షిత దూరం నుంచే దాడి చేయగలదు. ఈ దూరాన్ని సుమారు 15 నిమిషాల్లో పూర్తి చేయగల సామర్థ్యం ఉండటంతో శత్రు ప్రతిస్పందన సమయం తీవ్రమైన స్థాయిలో తగ్గిపోతుంది. ఫలితంగా ప్రత్యర్థులు రియాక్టివ్ స్థితిలోకి నెట్టబడతారు. అక్కడ సంప్రదాయ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ప్రభావం కోల్పోతాయి. దీని తక్కువ ఎత్తులో ప్రయాణించే ఫ్లైట్ ప్రొఫైల్ మరియు క్వాసీ బ్యాలిస్టిక్ ట్రాజెక్టరీ రాడార్ గుర్తింపును మరింత తప్పించుకుంటాయి.